హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా పూర్తి వీడియోని చూడట్లేదు. అలాగే ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. దయచేసి పూర్తి వీడియోని చూసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలా చేస్తే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీరు తోడ్పడిన వారవుతారు. కనుక నేను చెప్పిన ఈ రెండు పనుల్ని తప్పకుండా చేయండి. మబ్బులు కమ్ముకున్న రాత్రి వాన చినుకులు కిటికీని తడుపుతున్నాయి. చీకటిలో ఓ స్వరం వినిపించింది, రమేష్ రా బిడ్డా అని. ఆ స్వరం చాలా పరిచయమైనది, తల్లి స్వరం. కానీ రమేష్ తల్లి 2 నెలల క్రితం చనిపోయింది. మొదట అతను భయంతో దుప్పటి కింద దాక్కున్నాడు. అయినా ఆ స్వరం మరింత దగ్గరగా వినిపించింది. రమేష్. ఈసారి చల్లని గాలి తోడైంది. తలుపు బయట ఎవరో నిలబడి ఉన్నట్టుంది. తన చేతులు వణుకుతో తలుపు వైపుకు కదిలాయి. రమేష్ తల్లి విషం తాగి చనిపోయిందని గ్రామం చెప్పింది. కానీ రమేష్కి తెలుసు, ఆమె ఆ చెట్టు గురించి ఎప్పుడూ భయపడి మాట్లాడేది. శ్మశాన దారి వద్ద చెట్టు కింద ఎవరో నన్ను పిలుస్తున్నారు అని చెప్పేది. ఒకసారి రాత్రి ఆమె ఆ దారి వైపు వెళ్ళింది, కానీ తిరిగి రాలేదు. 2 రోజుల తర్వాత ఆమె శవం ఆ చెట్టు కింద దొరికింది. కళ్ళు ఎర్రగా, ముఖం నవ్వుతూ ఉండింది, భయంకరంగా. ఆ చెట్టు కింద ఎవ్వరూ లేరు, పూజారులు కూడా దూరంగా ఉంటారు. అప్పటి నుంచి రమేష్ తల్లి స్వరం ప్రతి రాత్రి అతన్ని వెంటాడుతుంది. ఆ రాత్రి రమేష్ తలుపు తట్టే శబ్దం విన్నాడు. గుండె గట్టిగా కొట్టుకుంటోంది. ఎవరు అని అడిగాడు. మళ్ళీ ఆ స్వరం, నేనే బిడ్డ, మీ అమ్మను అంది. అతను కిటికీ నుంచి చూశాడు. దూరంగా తెల్లని నీడ నడుస్తోంది. ఆమె చీర గాలిలో తేలుతూ జుట్టు తడిగా ఉంది. ఆమె వెనక్కి తిరిగి చల్లగా నవ్వింది. ఆ నవ్వు మానవమైనది కాదు, చలిగాలిలా గుండెను చీల్చేస్తుంది. రమేష్ పరిగెత్తి తలుపు మూసుకున్నాడు. కానీ స్వరం ఇంకా వినిపిస్తూనే ఉంది. తరువాతి రోజు రమేష్ తల్లి గదిలోకి వెళ్ళాడు. అద్దంలో ఇలా రాసి ఉంది, రాత్రి కలుద్దాం బిడ్డా అని. అతను దాన్ని చెరిపేశాడు. కానీ రాత మాయం కాలేదు. వెనుక నుంచి చల్లని గాలి తగిలి ఒక కంఠం తాకినట్లు అనిపించింది. తిరిగి చూసేసరికి గోడపై నీడ, తల్లి నీడలా ఉంది. కళ్ళు మాత్రం ఎర్రగా వెలుగుతున్నాయి. వెనుకకు అడుగు వేసిన వెంటనే తలుపు స్వయంగా మూసుకుంది. గదిలో ఆ పసుపు చీర వాసన ఇంకా గాలిలో ఉంది. రాత్రి 12 గంటల సమయంలో రమేష్ మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్ళాడు. దూరంగా శ్మశానం దారి వైపు తెల్లని నీడ కనిపిస్తోంది. తల్లి ఆత్మ నడుస్తోంది. నేలపై రక్తపు అడుగులు పడుతున్నాయి. ఆమె చేతిలో రమేష్ చిన్నప్పుడు చేసిన మట్టి బొమ్మ ఉంది. ఆ బొమ్మ మీద రక్తపు చుక్కలు కనిపిస్తున్నాయి. రాబిడ్డా, ఇది నీదే కదా అని ఆమె స్వరం భయంకరంగా మారింది. అతను తలుపు తీయబోయే లోపే కిటికీ కదిలింది. తల్లి ఆత్మ ఒక్కసారిగా గాల్లో మాయమైంది. భయంతో రమేష్ పూజారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన అన్నాడు, ఆ స్వరం నీ తల్లిది కాదు బిడ్డ, అది దెయ్యం అని అన్నాడు ఆ పూజారి. ఆ చెట్టు కింద చనిపోయిన ఆత్మలో మనుషుల ప్రేమను వాడుకుంటాయి. అతను ఒక తామర పువ్వు ఇచ్చి ఇలా చెప్పాడు, ఇది నీ రక్షణ అని. రమేష్ ఇంటికి వచ్చేసరికి ఆ పువ్వు కరిగిపోయింది. గాలి చల్లగా మారింది. ఆ స్వరం మళ్ళీ వినిపించింది, రమేష్ రాబిడ్డా అని. వెంటనే పూజారికి ఇంటి వైపు కేకలు వినిపించాయి. రమేష్ పరిగెత్తి వెళ్ళాడు. పూజారి నేలపై పడి ఉన్నాడు. కళ్ళ నుంచి రక్తం కారుతోంది. ముఖం నల్లగా మారింది. వెనుక తల్లి ఆత్మ నిలబడి ఉంది. కళ్ళు ఎర్రగా, ఇప్పుడు నీ వంతు బిడ్డ అని చల్లగా నవ్వింది. ఆ నవ్వుతో గోడలు కంపించాయి. రమేష్ భయంతో అడవిలోకి పరిగెత్తాడు. వాన కురుస్తోంది, పిడుగు పడుతోంది. కానీ అతను ఆగలేదు. అడవిలో ఒక పాత దేవాలయం కనిపించింది. అతను లోపలికి వెళ్ళి మట్టి కప్పిన పుస్తకం తెరిచాడు. దానిలో రాసి ఉంది, ప్రతి పౌర్ణమి రాత్రి తల్లి రూపంలో ఆత్మ వస్తుంది. వెనుక నుంచి స్వరం, ఇది మన ఆలయం కాదు బిడ్డా అని. తల్లి ఆత్మ తలుపు దాటింది. నేల మీద నీడలు కదిలాయి. ఆమె ముఖం పగుళ్లతో, చర్మం నీలంగా ఉంది. కళ్ళు మెరుస్తూ చేతులు పొడుగవుతున్నాయి. నీ తండ్రి నన్ను చంపాడు, నువ్వు చూసావు కానీ ఏమీ చెప్పలేదు అని అంటుంది.
ఆమె అరవడంతో దేవాలయం కంపించింది. నేల చీలిలో నుంచి మరిన్ని ఆత్మలు బయటకు వచ్చాయి. వారి కళ్ళు రక్తపు ఎర్రగా మెరుస్తున్నాయి. రమేష్ భయంతో నేలపై పడ్డాడు. గోడలపై తల్లి ముఖాలు వేలుగా కనిపించాయి. ప్రతి ముఖం రాబిడ్డ అని నవ్వుతోంది. ఉదయం తండ్రి ఊరికి తిరిగి వచ్చాడు. గోడపై రక్తంతో రాసి ఉంది, నువ్వు ఆమెను చంపావు అని. పక్కనే రమేష్ బొమ్మ తల్లి ముఖంతో మారిపోయింది. ఆ బొమ్మ మాట్లాడుతూ ఇప్పుడు నీ వంతు వచ్చింది అని చెప్పింది. వెనక్కి తిరిగేలోపే తల్లి ఆత్మ వెనుక నిలబడి ఉంది. ఆ క్షణంలోనే అతని తల నేలపై పడిపోయింది. ఆ తల్లి నవ్వుతూ ఇప్పుడు శాంతి అని చెప్పింది. మరుసటి రోజు రమేష్ కనబడలేదు. మూడవ రోజు శ్మశాన దారి పక్కన అతని శవం దొరికింది. కళ్ళు భయంతో విప్పారిపోయాయి. చేతిలో పసుపు చీర మొక్క ఉంది. పక్కనే నేలపై రక్తంతో రాసి ఉంది, అమ్మ క్షమించు అని. ఆ రాత్రి ఆ బొమ్మ కూడా కనబడలేదు. ఎవ్వరూ కూడా ఆ దారిలో వెళ్లేందుకు ధైర్యం చేయలేదు. 10 ఏళ్ల తర్వాత కొత్త కుటుంబం ఊరిలోకి వచ్చింది. పిల్ల రాము కళ్ళల్లో రాబిడ్డ అనే స్వరం వింటాడు. తల్లి అనుకున్న రాత్రి చల్లగా గాలి తాకినప్పుడు భయపడ్డాడు. ఒకరోజు శ్మశానం దారి వైపు వెళ్ళాడు. అక్కడ పాత బొమ్మ కనిపించింది. కళ్ళు మెరుస్తున్నాయి. ఆ బొమ్మ అతని వైపు తిరిగి నవ్వింది. రాము ముఖంలో రమేష్ రూపం ప్రతిబింబించింది. ఆ దారిలో వెళ్ళిన వారు తిరిగి రావడం లేదు. ప్రతి పౌర్ణమి రాత్రి పసుపు చీరలో ఆత్మ కనిపిస్తోంది. ఆమె కళ్ళు మెరుస్తూ పిలుస్తాయి, రాబిడ్డ అని. వెంటనే గాలి చల్లగా, పూలు ఎండిపోతాయి. చెట్టు కింద పిల్లల నవ్వులు వినిపిస్తాయి. కానీ ఎవ్వరూ లేరు. ఊరంతా ఆ దారిని తల్లి మార్గం అని పిలుస్తారు. ఏళ్ల తర్వాత జర్నలిస్ట్ ఆ ఊరిని సందర్శించాడు. రాత్రి 12 గంటలకు కెమెరాలో ఒక స్వరం రికార్డ్ అయింది, రమేష్ రాబిడ్డ అని. అతను వెనక్కి తిరిగేలోపే కెమెరా నేలపై పడిపోయింది. తర్వాతి రోజు వీడియోలో చివరి ఫ్రేమ్ చూసిన వారు వణికిపోయారు. పసుపు చీరలో ఆత్మ నవ్వుతో ముందుకు వస్తుంది. అది ఫ్రేమ్లో జర్నలిస్ట్ ముఖం క్రమంగా ఆత్మముఖంగా మారుతోంది. ఇప్పుడు వీడియో ప్రతి పౌర్ణమి రాత్రి కొత్త ముఖం చూపిస్తుంది.